వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. ఒక డౌట్ సార్, ఏంటంటే ₹1,00,00,000 బడ్జెట్ ఉంది నా దగ్గర. నేను గ్రేటెడ్ కమ్యూనిటీలో హార్ట్ తీసుకోవాలా, లేదా ఇండిపెండెంట్గా నేను హౌస్ తీసుకోవాలా? చాలా ఫ్యామిలీస్లో వైఫ్ అండ్ హస్బెండ్కి ఇక్కడ ఇష్యూ అవుతూ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ కావాలని ఎప్పుడు కూడా వైఫ్ అనుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళు ఏంటంటే గ్రేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే ఎమ్యూనిటీస్ చాలా ఉంటాయి, సో మనం అవన్నీ యూజ్ చేసుకోవచ్చు, సో దానికి వెళ్దామని వీళ్ళు అనుకుంటారు. మిమ్మల్ని అడిగితే ₹1,00,00,000 బడ్జెట్తో మరి గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలా, ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళాలా, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అని అంటే సార్? ఇది భార్యాభర్తల సమస్య నా దగ్గర పెట్టకూడదు, మార్కెట్లో సమస్యలు పెట్టాలి. ఇప్పుడు చాలామందికి అర్థాలు కొద్దిగా సరిగ్గా రియల్ ఎస్టేట్ టెర్మినాలజీ మీద చాలా అవగాహన తక్కువ ఉందాం మనం. వాళ్ళకి యాక్చువల్ బిల్డర్స్ వాళ్ళు తీసేస్తే సామాన్య ప్రజలు అదర్ సెగ్మెంట్స్లో పనిచేస్తారు. అగ్రికల్చర్ భూమి ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత ఫామ్ ప్లాట్స్ ఉంటాయి, దాని తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉంటాయి, R1, R2, R3, R. దాని తర్వాత మీకు కమర్షియల్స్, రీటైల్, ఆఫీస్ స్పేస్, హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్, ఇవన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీ. అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ అంటే ఒక ఇల్లు 1000 గజాల్లో మీ సొంతంగా ఇల్లు కట్టుకొని ఉండేది ఇండిపెండెంట్ హౌస్. అది ఈ పరిస్థితిలో మీకు ₹1,00,00,000 కాదు కదా, ₹1,50,00,000 కూడా రాదు. అంటిల్ అన్లెస్ యు గో 30, 40, 50 కిలోమీటర్ పటాన్చెరు దాటి బోడోకోలు అక్కడ దొరుకుతాయి. సో ఇండిపెండెంట్ హౌస్ అనేది రూల్ అవుట్. నా స్టాండ్ అలోన్ బిల్డింగ్ అని ఉంటుంది, 5 floors, 5 ఫ్లోర్లు మీరు చూస్తుంటారు. కమర్షియల్ అంటే రెసిడెన్షియల్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఎమ్యూనిటీస్ ఏముండవు, సెక్యూరిటీ ఉంటుంది, మ్యాగీ ఉంటుంది, జిమ్ ఉంటుంది. అయితే నార్మల్ ఫ్లాట్ ఒక 1,200 to 1,500 స్క్వేర్ ఫీట్. మీరు వెస్ట్ జోన్కి వెళ్ళిపోతే 2,500 తక్కువ దొరకదు. 2,500, 3,000, 4,500 ఒకటి అది. సో మీ బడ్జెట్ ₹1,00,00,000 అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ యూ నీడ్ టు గో టు ఏ ఫ్లాట్ వేర్ ఇట్ ఇస్ అవుట్స్కట్స్. కోకాపేటలో మీరు ఫ్లాట్ కొనంటే 2,000 స్క్వేర్ ఫీట్ కొనాలన్నా 4 కోట్లు, 3 కోట్లు తక్కువ దొరకడం కష్టం. అంటే కొన్ని 1 crore, 2 crore దొరికేవి, దానికి ఏదో మిస్సింగ్ ఉంటుంది. ఆ మిస్సింగ్ తెలియకపోతే మేము బుక్ అయిపోతుంది. సో ఆడవాళ్ళకి ఏం కావాలంటే గుడ్ నైబరింగ్ కావాలి దీంట్లో. ఇప్పుడు హౌసెస్ తగ్గిపోయినా, ఒకప్పుడు మీరు చూసుకుంటే హౌసెస్ 2-3 పనులకే పరిమితం అయ్యేవారు. ఇప్పుడు ఏమైంది, లగ్జరీ పెరిగింది, కల్చర్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది. సో లేడీస్ are equally earning, or sometimes they are earning more than their husbands. Yes. So decision power making అనేది కొన్ని విషయాల్లో షిఫ్ట్ అయిపోయింది. ఎస్పెషల్లీ జాబ్ లేకపోతే ఇంకా షిఫ్ట్ అయింది. డామినేట్, ఒకప్పుడు హస్బెండ్ డామినేట్ చేస్తే ఇప్పుడు వైఫ్ డామినేట్ చేస్తారు, బికాస్ ద కండిషన్స్. కానీ మీరు చూసుకుంటే డాక్టర్స్ ఉన్నారు, మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ 4 years, 5 years, 6 years కానీ చూసుకుంటే ఇద్దరు లవ్ మ్యారేజెస్ ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు అండర్స్టాండింగ్, ఒక డాక్టర్ తాలూకా విలువ టైం ఇంకో డాక్టర్ తెలుస్తుంది. ఒక డాక్టర్ ఇంజనీర్, డాక్టర్ సినిమా యాక్టరింగ్ చేసుకుంటే మ్యాచ్ కావట్లేదు. అందుకని డాక్టర్స్ ఫ్యామిలీస్ జనరల్ ఎక్కువ విడిపోవడాలు ఉండవు. మిగతా ఇప్పుడు చూస్తున్నాం, 6 నెలల ముందు చాటింగ్, డేటింగ్, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, ఫస్ట్ నైట్, డైవర్స్, అన్నీ 1 month గ్యాప్లో. అలాంటి పరిస్థితిలో ఇద్దరు కలిసి ఒక డెసిషన్, మనకున్న వాల్యూ ఏంటి, మనకున్న ఫినాన్షియల్ కన్స్ట్రెంట్ ఏంటి, మన ఏజ్ ఏంటి, మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అమ్మ నాన్న ఏ స్టేజ్లో ఉన్నారు, ఈ ఏజ్ బట్టి కూడా డెసిషన్ మారుతుంది, శాలరీ బట్టి కూడా డెసిషన్ మారుతుంది, ఏరియా బట్టి కూడా డెసిషన్ మారుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్గా 1 lineలో చెప్పడం కష్టం. సో అందుకని మేము యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్, రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా మీరు ₹1,00,00,000 ఉంటే మీ ఇద్దరికి ఒక ఎంట్రీ ఉంటుంది. ఎవరిద్దరికి, మీకు, మీ భర్తకి. ఫస్ట్ ఇండివిజువల్గా, నేనైతే ఫస్ట్ ఇండివిజువల్గా మాట్లాడతాను, తర్వాత జాయింట్గా మాట్లాడతాను. ఎందుకంటే భర్త ముందు భార్య నోరిప్పదు, ఒకటప్పుడు భార్య ముందు భర్త నోరిప్పడు. అది ఆ కండిషన్ మనకు లేవు, బట్ డిఫరెంట్ సిచ్యువేషన్. సో వెన్ ఐ టాక్ టు దెమ్ ఇండివిజువల్, దే ఎక్స్ప్లోర్ చాలా థింగ్. వెన్ దే కమ్ జాయింట్లీ, ఈయన ఏమనుకుంటాడు, ఆయన ఆవిడేమనుకుంటుంది, ఈయన కలిపి మాట్లాడు. సో మాకేం కావాలి, వీ వాంట్ టు గివ్ యూ ఎ గుడ్ ప్రాపర్టీ అట్ ఎ గుడ్ ప్రైస్, అట్ ఎ గుడ్ లొకేషన్, అట్ గుడ్ బిల్డర్. అది చేస్తాం. సో మేము అనలిస్ట్గా అది చేస్తాం. అందుకని వీఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ లాస్ట్ 30 years ప్లస్ ఉన్నాం. ఒక 30,000 మంది బయర్స్ని, సెల్లర్స్ని గైడ్ చేసాం. రియల్ ఎస్టేట్ లీడర్స్ని ఒక 30,000 మంది డెవలప్ చేసాం. 1,00,000 మంది చేయాలన్న కోరికతో ముందుకు వెళ్తున్నాం. సో మన దగ్గర 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందు కొనుక్కునే వాళ్ళు మల్టీఫోల్డ్, ఒక బ్యాంకులో నీ దగ్గర ₹1,00,00,000, ఫస్ట్ ₹1,00,00,000 వేసుకు ఎలాగొచ్చు అని అడుగుతాడు. సరే, వైట్ ఇన్కమ్ ఉంది, బ్యాంకులో వేసుకుంటే 15 సంవత్సరాలు అయితే కానీ డబల్ అవుతుంది. అవునా? ఇవాళ ₹1,00,00,000, నెలకు 6%, 6.5%, ఎప్పటికీ అవుతుంది, 15 6 90. సో
రియల్ ఎస్టేట్లో అలాంటి సందర్భాలు లేవు. 4 to 5 years ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా జరుగుతున్న సన్నాడు 4 to 5 years డబుల్ అయింది. కొన్నాళ్ళు 3 times కూడా అయింది. అందుకని మేము ఈ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మా దగ్గర ఒక క్వశ్చనర్ ఉంటుంది, ఒక 25 క్వశ్చన్. ఆ క్వశ్చనర్కి ఆన్సర్ చేస్తే 50%. మిగతా 50% మీతో మాట్లాడి మీరు లోన్కి వెళ్తారా, మీ దగ్గరే ఫండ్స్ ఉన్నాయా, మీ అత్తగారు స్పాన్సర్ చేస్తారా, మీ అమ్మగారు స్పాన్సర్ చేస్తారా, అన్నయ్య స్పాన్సర్ చేస్తాడా. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, చెల్లిని బామ్మర్దిని పెళ్లి చేశాడు. ఆయన జాబ్ లేదు, ఓన్లీ తిని పడుకుంటాడు. అంతా ఈ మేడం ఎక్కడెక్కడో కష్టపడి ఫ్యామిలీని ఉంటుంది. ప్రతి పెళ్లికి అలా అన్నయ్య హ్యాండ్ ఉంటేనే పెళ్లి అవుతుంది. ఇల్లు కొనాలంటే అలానే సపోర్ట్ కొంతమంది అట్లా ఉంటుంది. ఇక్కడ నేను ఏం చెప్తానంటే, మీకు డబ్బు ఉండడం కంటే డబ్బుని ఎంతకాలం హోల్డ్ చేయగలరు, ఈఎంఐస్ ఎంత కట్టగలరు, లోన్ ఎంతవరకు వస్తుంది, మీ ఏజ్ ఎంత, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ పిల్లలు భవిష్యత్తుకి ఖర్చు ఎంత అవుతుంది, ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి మీకు అప్పుడు ఫ్లాట్ కొనుక్కోవాలా, గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవాలా, ఇండివిజువల్లో కొనుక్కోవాలా, లేకపోతే ప్లాట్ కొనుక్కోవాలా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నీకు, చాలామంది ఫ్లాట్ కొనుక్కుంటారు, ఆల్రెడీ ఇల్లు ఉంది, ఫ్లాట్లో రిటర్న్స్ అంటారు. రిటర్న్ అంటే 2.53%. అదే ప్లాట్లో పెట్టుకుని 20-25% పర్ మంత్ పర్ యానం వస్తుంది. అలాంటి డెసిషన్లు ఇండివిజువల్ కేసు టు కేసు, పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్ వేరు, రోగం ఒకటి ఉన్న ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. సో దీన్ని బట్టి వీల్ సజెస్ట్. ఎస్, థ్యాంక్ యూ సార్.